దీనుడు దావీదు అవమానపరిచాడు అంతమంది జనంలో. అక్కడ ఎగతాళి చేశాడు. నువ్వు పిల్లోడిలాగుండు. ఏందిరా నీవు చేసేదే? ఏంది నీకు చేత అయింది? పెద్ద మొనగాళ్ళలాగా నీ బతికేందిరా? నీ కెపాసిటీ ఎంత? ఏంటి నీ పొజిషన్ ఏంటి? అవమానం. ఇక్కడ ఈయన అవమానపరిచాడని రాజు దగ్గర పోతే అక్కడ సౌలు, వాడు అంత పొడుగు అంతలావు, నువ్వు పిల్లోడు అని ఆయన ఎగతాళి చేశాడు. వీళ్ళేంద్ర సోదరులాగా ఉన్నారు. నేనేదో నా బలాన్ని చూసుకొని పోతున్నట్టు ఫీల్ అవుతున్నారు. నేను ఆయన మీద అనుకున్నానని గ్రహించరే మీ గుడ్డోళ్ళు. అరే అనండి 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 అని అన్న మాటలన్నిటిని బట్టి కృంగిపోయి దిగులేసుకొని నిద్ర పట్టక నిద్ర మాత్రల మింగల, మానసిక రోగులు మింగే మాత్రల మింగల ఆయన వైపు చూశాడు. ఏంటన్నాడు? పట్టించుకోదా మాటలు అన్నాడు. వాళ్ళు అంతే అంటారు, నువ్వు వెళ్ళు అన్నాడు. నువ్వు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. అయిపోయింది. పోయాడు, శత్రువుని కూల్చాడు. కూల్చిన తర్వాత ఏమని ఉంటాడు పెద్దన్న? ఒకసారి చెప్పండి. జనమంతా పోయి దావీదును పైకెత్తి హడావిడి చేస్తుంటే పోయావు పరిగెత్తుకుంటూ పోయి, ఎవరు అబ్బాయి వాడు? ఎవరు పిల్లవాడు వాడు? అంత పని చేశాడు వాడు, వేళ్ళు అంత లేడు. వాడు నాయన ఏంటిది? ఎవరు అబ్బాయి అంటే పోతా ఎవడనంటే ఏంటంటే ఎవరు అబ్బాయి వాడు అంటే మా తమ్ముడు, నా పేరు దావీదులే, మా తమ్ముడు. వాడు ఇప్పుడే కదా, వాడు ఫస్ట్ నుంచి మహా ఫోర్సు. ఊరు ముందేమంటివి? అవమాన పరిస్థితే. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, అవమానపరిచేవాడు అవమానపరుస్తున్నాడు. కృంగిపోతున్నావా? అనుకున్న కార్యం జరగలేదని దిగులు పడిపోయావా? ఎటుపోయినా చేత్కారాలు తిరస్కారాలే. ఎంతకాలం ఈ బతుకు అనుకుంటున్నావా? పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీరు రోధించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీరు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఎందుక వేదన పొందిన యాతన, ఈ పొగడ్తలన్నీ వస్తున్నప్పుడు దావీదు ఎలా ఫీల్ అయి ఉంటాడు? దావీదు మనసు నాకు కొంచెం గ్రహింపు ఉంది. దావీదు ఎలా ఫీల్ అయి ఉంటాడో తెలుసా? వాడు శత్రువు కూలిపోయినప్పుడు, ప్రజలంతా వచ్చి దావీదుని పైకెత్తినప్పుడు, దావీదు అన్నలు వచ్చి దావీదుని పొగిడి మాట్లాడుతున్నప్పుడు విర్రవీగి చూసుండడు, ఆకాశం వైపు చూసుకుంటాడు. ఇది నీదే, ఈ విజయం నాది కాదు, నీదే. వీళ్ళకి తెలీదు, నన్ను కనపరుస్తుంది, నాది కాదు, నీది. ఇది నీదే. నా అవమానాలని పొగడ్తలుగా మరిచావా? నన్ను హేళన చేసిన వాళ్ళ ముందు నా తలనెత్తావా? ఇది నీదే, ఇది నీదే. సోదరుడా సోదరే, వేస్ట్ గాడివిరా నువ్వు అనిపించుకొని ఉండొచ్చు. పనికి మాలిందన్న ఎంతో మంది చేస్తున్నా, నువ్వు చావట్లేదు అనిపించుకొని ఉండొచ్చు. ఎందుకే నీ బతుకు, చావే అనిపించుకొని ఉండొచ్చు. అది తలుచుకొని కొన్నిసార్లు నువ్వు ఏడుస్తుండొచ్చు పర్సనల్గా కూర్చొని. కొంతమంది నిన్ను అసోదరుడు, పెద్ద సోదరుడు, పనికిరాడు,
వీడు ఊరకపోయేవాడు, వీడికి తెలివి లేదు, పాడు లేదు, ఎక్కడోళ్ళు చూడు, ఏడోళ్ళు చూడు, ఈడు చూడు, ఈ బతుకు చూడు అనిపించు. ఆ మాటలు గుర్తు చేసుకొని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, తల ఓ మాట పొడుస్తున్నారు ఏంద్రా ఈ మాటలతో చంపుతున్నారు నన్ను. ఏడ్చుండొచ్చు కానీ ఒక్క మాట చెప్పని, నన్ను ఈ మాటలన్నీ నీ గుండెల్లో ఉన్న వేదనంతా నా తండ్రి చూస్తున్నాడు. ఆయన దీనుల దేవుడు, ఆయన దీనుల దేవుడు. గుర్తుపెట్టుకో తమ్ముడు, చెప్తున్నా ఈరోజు ఇంతమంది సమూహానికి చెప్తున్నా, ఎవరు ఎలాంటి అనుభవాల్లో కృంగిపోయి, కుమిలిపోయి, నలిగిపోయి, విసిగిపోయి ఉన్నారో. కొంతమంది అయితే ఈ మాటల గాయాలకి చచ్చిపోతే బాగుండని ఆత్మహత్య ఆలోచన చేయబోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క మాట చెప్పనివ్వండి, ప్రాణం తీసుకుంటావు ఏం ఒరిగితే, చచ్చిపోతావు ఏం ఒరిగితే, లేకపోతే వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళు తిరిగి తిడతావు ఏం ఒరిగితే, ఏం కలత చెందద్దు. మౌనంగా ఆయన వైపు చూడు, ఆయన వైపే చూడు. ఆయన నిన్ను పైకెత్తిందాకా, ఆయన నిన్ను ఎత్తి పట్టిందాక అట్లా ఓపికగా దీనుడివై కాచుకో. అనే మాటలన్నీ అననే, విను 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 విను, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఆయన నిన్ను పైకెత్తిన నాడు ఆ నోళ్ళన్నీ, అన్న నోళ్ళన్నీ అలాగా ఆశ్చర్యపోతాయి, నోళ్ళు ఎల్లబెడతాయి. ఇది వేస్ట్ గాడు అనుకున్నావు, ఏందిరా ఇంత పొజిషన్లోకి వెళ్ళాడు, ఇది ఒట్టోడు అనుకున్నావు, ఏందిరా వీడు ఇంత ఘనకార్యాన్ని సాధించాడని. దేవుడిని ఎడల చూపేటువంటి కార్యాలను బట్టి వాళ్ళ నోళ్ళు మూతబడతాయి, వాళ్ళ తలలు దించుతాయి. ఎంతమందికి విశ్వాసం ఉంది? కహాని చెబుతున్నానా? భక్తులు అలా చేయలేదా నా తండ్రి? విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. అలాంటి హృదయం దావీదు కలిగి ఉన్నాడు, యోసేపు కలిగి ఉన్నాడు. దేవుడు వారిని ఎత్తిపట్టాడు. ఈరోజు ఆయన బిడ్డగా, నా కుమారి కుమారుడా, నా తల్లి తండ్రి, అక్క చెల్లి తమ్ముడు అన్న, ఎలాంటి చేదైన అనుభవంలో ఉన్నావు, డోంట్ వరీ, డోంట్ వరీ అనేవాళ్ళని అననే, కృంగిపోవాక. నీ పిల్లలు తిడుతున్నారా? నీ దీన స్థితిని బట్టి నువ్వు శుభకార్యాలకు వెళ్ళిన దగ్గర అవమానపరుస్తున్నారా? ఓకే ఓకే, అవన్నీ తీసుకోరా, తీసుకో తల్లి, తీసుకోనైనా తీసుకో, స్తోత్రం చెప్పుకో, గుర్తుపెట్టుకో. రేపు అవన్నీ మధురమైన జ్ఞాపకాలుగా మారబోతున్నాయి నీకు. నువ్వు ఏ కార్యాలకు వెళ్ళిన దగ్గర నేను అవమానపరిచారా? డోంట్ వరీ, తీసుకో అవన్నీ, గుర్తుపెట్టుకో. అవన్నీ నీకు తీయని జ్ఞాపకాలుగా మారబోతున్నాయి. అవి నాకు వద్దు అనుకుంటే మరి రేపు మధురమైన జ్ఞాపకాలు ఏముంటాయి నీ జీవితంలో చెప్పు? అవి అనాలి వాళ్ళు, నువ్వు వినాలి, ఆయన వినాలి, నిన్ను ఎత్తిపట్టాలి. నీకు అదొక మధురమైన అనుభవంగా మిగిలిపోవాలి. ఈ మాట ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి.